జై తెలంగాణ జై తెలంగాణ జై హెచ్ఎంఎస్ జై హెచ్ఎంఎస్ వర్ధిల్లాలి సింగరేణి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై హెచ్ఎంఎస్ జై హెచ్ఎంఎస్ కాపాడుకుందాం సింగరేణిని కాపాడుకుందాం సింగరేణిని కాపాడుకుందాం కేటాయించాలి బొగ్గు బ్లాక్ల సింగరేణికి కేటాయించాలి సింగరేణికి బొగ్గు బ్లాక్లను కేటాయించాలి వ్యతిరేకిద్దాం ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం వ్యతిరేకిద్దాం జై సింగరేణి కార్మిక సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు హెచ్ఎంఎస్ మందమరి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లో భాగంగా ఇది మాట్లాడడం జరుగుతుంది. హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మరియు ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఆ రోజు మెడికల్ బోర్డు నిర్వహించకపోతే నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటారని చెప్పి కవిత గారు తెలియజేయడం జరిగింది. ఏదైతే తను ఇచ్చినటువంటి అల్టిమేటానికి దిగవచ్చినటువంటి ప్రభుత్వం కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, మెడికల్ బోర్డు నిర్వహించారు. కానీ అనుకున్నట్టు స్థాయిలో కార్మికులను అన్ఫిట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాసిపేట 1 గనికి చెందినటువంటి కార్మికుడు వెంకటేష్ అనే కార్మికుడికి దాదాపు కాలు పూర్తిగా పోయినటువంటి పరిస్థితుల్లో కూడా అండర్గ్రౌండ్ అన్ఫిట్ చేసి సర్ఫేస్కు ఫిట్ ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఈరోజు మెడికల్ బోర్డు అనేది ఒక మానవతా దృక్పథంతో చూడాల్సినటువంటి అంశము. తీవ్రమైన అనారోగ్యం గురైనటువంటి కార్మికులు మెడికల్ బోర్డుకు వస్తున్నటువంటి తరుణంలో కూడా ఫిట్ అని రావడంతో అటు వారు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి తరుణం ఈరోజు చూస్తున్నాం. ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మానవతా దృక్పథంతో మెడికల్ బోర్డుకు వస్తున్నటువంటి కార్మికులను అన్ఫిట్ చేయవలసిందిగా మేము హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు గత వార్షిక సంవత్సరంలో 2024-25 సంవత్సరంలో సింగరేణి సంస్థ 68 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే 65 మిలియన్ టన్నుల బొగ్గుని డిస్పాచ్ చేయడం జరిగింది. ఆ సంవత్సరానికి గాను దాదాపు 6,300 కోట్ల రూపాయలు లాభాన్ని సింగరేణి సంస్థ ఆర్జించడం జరిగింది. దాంట్లో భాగంగా 34% అప్పుడు కార్మికులకి లాభాల వాటిచ్చినటువంటి ప్రభుత్వం కానీ యాజమాన్యం. మరి ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో 58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయితే 62 మిలియన్ టన్నుల బొగ్గు డిస్పాచ్ చేయడం జరిగింది. గత సంవత్సరంలో 65 మిలియన్ టన్నుల బొగ్గు డిస్పాచ్ అవ్వడం జరిగితే ఈ సంవత్సరం 62 మిలియన్ టన్నుల బొగ్గు డిస్పాచ్ అవ్వడం జరిగింది. అంటే కేవలం 3 మిలియన్ టన్నుల బొగ్గు అటు ఇటుగా తేడా ఉంది. అంటే దాదాపు సింగరేణి సంస్థ మా అంచనాల ప్రకారం హెచ్ఎంఎస్ నాయకత్వం పూర్తిగా దీనిపై అంచనా వేస్తే 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయల మధ్యలో లాభాన్ని ఆర్జించడం జరిగిందనే విషయాన్ని మేము ఒక అంచనా వేయడం జరిగింది. అలాగే గత సంవత్సరంలో ఒక కార్మికుడు సగటున 5.5 టన్నుల ప్రొడక్టివిటీ ఉంటే ఈ సంవత్సరం 7.5 టన్నుల ప్రొడక్టివిటీ ఒక రోజు ఒక కార్మికుడు తీయడం జరిగింది. అంటే గత ఒక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 30% పనిభారం కానీ శ్రమ కానీ కార్మికులు అధికంగా చేయడం జరిగింది. మేమిప్పుడు ప్రభుత్వాన్ని యాజమాన్యం డిమాండ్ చేస్తున్న హెచ్ఎంఎస్ తరఫున ఒకటే, ఈ ఆర్థిక సంవత్సరంలో సంబంధించినటువంటి లాభాలు ఆర్థిక వ్యవహారం పూర్తిగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కంటే కూడా మెరుగైనటువంటి లాభాల వాటి కార్మికులకు రావాలి. అది కేవలం శాతం రూపంలో కాదు, పైసల రూపంలో కూడా గతంలో కంటే కార్మికులు ఎక్కువ డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. గతంలో పోల్చుకుంటే ఈ గత 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 25-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 500 మంది కార్మికులు కూడా తగ్గడం జరిగింది. ఈ మొత్తం ఒక ఆర్థికమైనటువంటి